హే ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. ఈరోజు వీడియోలో మనం రెఫరెన్స్ లెటర్స్ గురించి చూడబోతున్నాము. కెనేడియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సబ్మిట్ చేయవలసిన ఫైల్స్‌లో ఒక ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంటే రెఫరెన్స్ లెటర్స్ అన్నమాట. సో, రెఫరెన్స్ లెటర్స్ అంటే నథింగ్ బట్ లైక్ ఎ వర్క్ లెటర్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ లెటర్ గాని, మీరు ఏదైతే కంపెనీస్‌లో పనిచేశారో ఆ అన్ని కంపెనీస్‌లో గూడా మీరు ఒక లెటర్ తీసుకొని రావాలన్నమాట. సేయింగ్ దట్ మీరు నిజంగానే ఆ కంపెనీలో వర్క్ చేశారని. ఖచ్చితంగా ఇండియాలో మనం ఏ కంపెనీలో వర్క్ చేసినా గూడా మన రెసిగ్నేషన్ తర్వాత లేదంటే టర్మినేషన్ తర్వాత మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ లెటర్ కానివ్వండి, లేదంటే రిలీవింగ్ లెటర్ కూడా మనకిస్తారనమాట. హౌఎవర్ అవి మాత్రమే మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే సరిపోదు. రెఫరెన్స్ లెటర్స్ కానీ ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ ఉందనమాట. ఆ ఫార్మాట్‌లోనే మీరు సబ్మిట్ చేయాలి. అండ్ చాలామంది చేసే తప్పు ఏంటంటే, రెఫరెన్స్ లెటర్స్ మనం ఎప్పుడు సబ్మిట్ చేయాల్సొస్తుంది. ఒకసారి మనం పూల్ ఎంటర్ అయిన తర్వాత, ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ద్వారా మనకు ఒక ఐటీఏ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి కాబట్టి, అది లాస్ట్ స్టెప్ కదా! అప్పుడు చూసుకుందాం అని చెప్పి ఇగ్నోర్ చేస్తారనమాట. కానీ అలా చేయకండి. ఎప్పుడైతే మీరు ఐఎల్టీఎస్ క్లియర్ చేసేస్తారో, అప్పుడే ఈ రెఫరెన్స్ లెటర్ కలెక్ట్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే మీరు వర్క్ చేసి ఒక 10, 15 ఇయర్స్ అయ్యుండొచ్చేమో ఒక కంపెనీలో. మేబీ ఆ కంపెనీనే ఇప్పుడు లేకపోవచ్చేమో. లేదంటే ఇట్ గాట్ అక్వైర్డ్ బై సమ్‌వన్ ఎల్స్. సో, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ కొన్ని కంపెనీస్‌లో మీకు మేబీ ఒక 1 వీక్‌లో కూడా రెఫరెన్స్ లెటర్ రావచ్చేమో. కానీ కొన్ని కంపెనీస్‌లో డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది టు గెట్ దోస్ రెఫరెన్స్ లెటర్స్. మీ మేనేజర్ అప్రూవల్ ఉండాలి. మళ్ళీ మీ లైక్ ఆ డిపార్ట్‌మెంట్ హెడ్ అప్రూవల్ ఉండాలి. దాని తర్వాత మాత్రమే హెచ్‌ఆర్ అప్రూవ్ చేస్తారు. సో, ఇలా డిఫరెంట్ థింగ్స్ జరుగుతుంది. నాకు పర్సనల్‌గా చాలా కంపెనీస్‌లో అయితే వితిన్ 2 వీక్స్ నాకు రెఫరెన్స్ లెటర్ వచ్చేసింది. బట్ ఫర్ వన్ ఆఫ్ మై కంపెనీ ఐ హాడ్ టు వెయిట్ ఫర్ ఆల్‌మోస్ట్ ఒక 1 ½ మంత్స్ నేను వెయిట్ చేయాల్సొచ్చిందనమాట. కాబట్టి మళ్ళీ ఇది డిలే అయిపోతే మీకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, దట్స్ ద రీజన్ మీరెప్పుడైతే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ఆ పూల్ ఎంటర్ అయిపోతారో, అప్పుడే యూ స్టార్ట్ సెండింగ్ ఈమెయిల్స్ టు ఆల్ ఆఫ్ యూర్ ప్రీవియస్ కంపెనీస్ అండ్ మీ రెఫరెన్స్ లెటర్స్ అంతా మీ చేతికొచ్చేటట్టు చూసుకోండి. అండ్ ఈ రెఫరెన్స్ లెటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన అంశం మీ జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ రెఫరెన్స్ లెటర్ యాక్చువల్లీ. అక్కడ మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఇస్తారో, అది ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ చదువుకోండి, రీచెక్ చేసుకోండి. ఆల్సో గెట్ ఇట్ చెక్డ్ ఫ్రమ్ సమ్‌వన్ ఎల్స్. ఎందుకంటే మీరు ఏదైతే నాక్ కోడ్ ఇస్తారో, 5 డిజిట్ నాక్ కోడ్ ఏదైతే మీరు మీ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్‌లో ఇస్తారో, ఆ నాక్ కోడ్‌కి తగినట్టు ఉండాలి మీరిచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మీరు గనక ఐఆర్‌సీసీ వెబ్‌సైట్‌కి వెళ్ళినట్టయితే ఒక్కొక్క నాట్ కోడ్‌కి వాళ్ళే ఒక సెట్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్ లైక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లాగా ఇచ్చారనమాట. సో, అవి అట్‌లీస్ట్ లైక్ ఫ్యూ ఆఫ్ దోస్ పాయింట్స్ ఖచ్చితంగా మీ రెఫరెన్స్ లెటర్‌లో కూడా ఉండేటట్టు చూసుకోండి. ఏదో ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం ఇచ్చేయొద్దండి. లేదా మీరు చేసిన పనికి మీరిచ్చిన నాక్ కోడ్‌కి సంబంధం లేదంటే గూడా ఒక 1, 2 కంపెనీస్‌లో లేదంటే గూడా అది మ్యాచ్ చేసేటట్టు ఎడిట్ చేసి ఇచ్చుకోండి. ఎందుకంటే నేను 4 కంపెనీస్‌ది రెఫరెన్స్ లెటర్ ఇచ్చాననమాట. దాంట్లో ఒక కంపెనీది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను సబ్మిట్ చేసిన నాక్ కోడ్‌కి మ్యాచ్ అవ్వలేదు. సో, నాకు ఐఆర్‌సీసీ నుంచి మళ్ళీ ఈమెయిల్ వచ్చింది. సేయింగ్ ఈ నాక్ కోడ్‌కి ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో, ఈ ఎక్స్‌పీరియన్స్‌ని కన్సిడర్ చేయమంటారా? లేదంటే నాక్ కోడ్ చేంజ్ చేసుకుంటారా? అని అదొక పెద్ద సోదనమాట. అండ్ మీరు గనక ఈ ఐఆర్‌సీసీ వెబ్‌సైట్‌కెళ్తేనే అక్కడ వాళ్ళొక సెట్ ఆఫ్ రూల్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ ఇచ్చారనమాట. లైక్ ఈ ఫార్మాట్‌లో ఉండాలి రెఫరెన్స్ లెటర్స్ అవన్నీ చెప్పేసి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అది ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వదు యూజువల్లీ. బట్ స్టిల్ మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకసారి లింక్ వెళ్లి చూసుకోండి. అండ్ దానికి తగినట్టు మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, ఆ 5 డిజిట్ నాక్ కోడ్ ఏదైతే ఉందో, అది మనం రెఫరెన్స్ లెటర్‌లో ఇవ్వాలా అని చెప్పి అడుగుతారు. నాట్ నీడెడ్. కానీ మీరు ఏదైతే నాక్ కోడ్ స్టేట్ చేస్తారో మీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, ఆ నాక్ కోడ్‌కి సంబంధించి మీ అన్ని ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. దాంట్లో 5 ఇయర్స్ మాత్రమే మీరు మీ నాక్ కోడ్‌కి తగినట్టు పనిచేశారు అంటే, ఆ 5 ఇయర్స్‌ని మాత్రమే కన్సిడర్ చేసుకొని మీకు ఆ టోటల్ స్కోర్ ఏదైతే ఉందో అదొస్తుందనమాట. ఇంకొన్ని అంశాలు కూడా ఈ రిఫరెన్స్ లెటర్‌లో ఖచ్చితంగా ఉండాలనమాట. ఫస్ట్ వచ్చి ఆబ్వియస్‌లీ మీ ఫుల్ అఫీషియల్ నేమ్. దాని తర్వాత ఇది ఫుల్ టైమా, పార్ట్ టైమా అండ్ ఆల్సో మీ వర్కింగ్ అవర్స్ మెన్షన్ చేయాలి పర్ వీక్. యూజువల్లీ ఇండియాలో ఫుల్ టైమ్ అంటే ఇట్ విల్ బి 40 అవర్స్ లైక్ 35-40 అవర్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ వర్కింగ్ అవర్స్ కూడా మీరు మెన్షన్ చేయాలి. దాని తర్వాత మీరు ఏదైతే డెసిగ్నేషన్ హోల్డ్ చేశారో ఆ కంపెనీలో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మీరు మోర్ దాన్ 2 రోల్స్ లేదా 3 రోల్స్‌లో పనిచేశారంటే ఈచ్ ఆఫ్ ద రోల్ మీరక్కడ డిఫైన్ చేయాలి. మీరు ఈచ్ రోల్‌కి చేసిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరక్కడ మెన్షన్ చేయాలనమాట. ఇప్పుడు 5 ఇయర్స్ ఒక కంపెనీలో ఉన్నారు. జాయిన్ అయ్యేటప్పుడు మీరు కన్సల్టెంట్‌గా జాయిన్ అయ్యారు. అంటే దానికి ఒక 5-6 రెస్పాన్సిబిలిటీస్ రాయాలి. దాని తర్వాత మేబీ యూ గాట్ ప్రమోటెడ్ టు మేబీ టీమ్ లీడర్.
ఆ టీమ్ లీడర్ అనే డెసిగ్నేషన్‌కి అగైన్ ఒక 5-6 పాయింట్స్‌లో మీ జాబ్ డిస్క్రిప్షన్ చెప్పాలి. దాని తర్వాత విచ్ ఎవర్ ఇస్ ద నెక్స్ట్. సో, అలా చేసిన అన్ని డెసిగ్నేషన్స్ కూడా మీరు దాంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు ఆబ్వియస్‌లీ సాలరీ మెన్షన్ చేయాలి. అండ్ ఈ సాలరీ విల్ బి యువర్ టోటల్ ప్యాకేజ్ అనమాట. లైక్ బెనిఫిట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసిన దట్ ఎంటైర్ ప్యాకేజ్ ఏదైతే మీ ఆఫర్ లెటర్‌లో గాని, అపాయింట్‌మెంట్ లెటర్‌లో గాని ఉంటుందో ఆ సాలరీని మీరిక్కడ మెన్షన్ చేయాల్సొస్తుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ మొత్తము నేను ఏదైతే చెప్పానో, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గూడా ఆ పర్టిక్యులర్ కంపెనీ లెటర్ హెడ్‌లోనే టైప్ చేయాలి. అండ్ అగైన్ ఇది ఖచ్చితంగా కంపెనీ లెటర్ హెడ్‌లో టైప్ అవుతుంది కాబట్టి, వాళ్ళు వాళ్ళ లోగోని, వాళ్ళ అడ్రెస్ అండ్ వాళ్ళ గూగుల్‌లో దొరికే ఆ ఫోను నంబర్స్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుంటారు. అలా లేదంటే వాళ్ళని అడగండి సిగ్నేచర్‌లో అవన్నీ ఇంక్లూడ్ చేయడానికి. బికాజ్ దట్స్ ఆల్సో మస్ట్. సో, ద బెస్ట్ వే టు గెట్ యువర్ రెఫరెన్స్ లెటర్ ఆ పర్టిక్యులర్ కంపెనీ ద్వారా ఏమంటే, మీరు మొత్తము ఏదైతే టాపిక్ ఉందో లైక్ హాయ్, హలో, థాంక్స్ వరకు అంతా ఒక టైప్ చేసేసి వాళ్ళకి మెయిల్ పెట్టండి. ఆ మెయిల్‌లో పెట్టండి లైక్ ఇది కరెక్ట్‌గా మీ లెటర్ హెడ్‌లోనే కావాలి. అండ్ మీ సిగ్నేచర్ ఉండాలి. మీ సీల్ ఉండాలి అని చెప్పి పెట్టండి. కొన్ని కంపెనీస్ అయితే వెంటనే ఇచ్చేస్తారు. కొన్ని కంపెనీస్ లేదు కుదరదు. మా లెటర్ హెడ్‌లో కుదరదు. ఇలా సిగ్నేచర్ అవన్నీ కుదరదు అని చెప్తారు. సో, అప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఈ ఐఆర్‌సీసీ పోర్టల్ నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది గదా! సో, దీని స్క్రీన్‌షాట్ తీసి వాళ్ళకి పెట్టండి. ఈ కెనడియన్ ఇమిగ్రేషన్ వాళ్ళు ఆ గవర్నమెంట్ మమ్మల్ని అడుగుతుంది. ఇలాంటి ఫార్మాట్‌లోనే కావాలి అని కాబట్టి, మీరు మాకు ఇలానే ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఇస్తారు. సో, ఇప్పుడు మీరు మీ స్క్రీన్ పైన చూడొచ్చు. 2 ఆఫ్ మై రిఫరెన్స్ లెటర్స్ పెట్టాను. నేను 2 కంపెనీలు పనిచేసిన రిఫరెన్స్ లెటర్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని కేసెస్‌లో ఏమవుతాయంటే నేను ఫస్ట్‌లోనే చెప్పినప్పుడు ఇప్పుడు ఏబీసీ అని ఒక కంపెనీ ఉండింది మీరు వర్క్ చేసేటప్పుడు. బట్ 5 ఇయర్స్ తర్వాత దాన్ని మేబీ ఎక్స్‌వైజీ అన్న కంపెనీ అక్వైర్ చేసుకునింది అనుకోండి. అది మారిపోతుంది కదా! లెటర్ హెడ్ కానీ, లైక్ ఆ కంపెనీ లోగో అన్నీ మారిపోతుంది. సో, అలాంటి సిట్యుయేషన్ మీకొచ్చినప్పుడు మీదేదైతే రిఫరెన్స్ లెటర్ ఉందో దాంట్లో వాళ్ళని మెన్షన్ చేయమని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సో అండ్ సో పర్సన్ వర్క్డ్ ఫర్ ఎక్స్‌వైజీ అండ్ బ్రాకెట్‌లో మేబీ ఎర్స్‌వైల్ ఏబీసీ అలా ఏదైనా లైక్ దే హావ్ టు మెన్షన్ సమ్‌వేర్ దట్ ఈ కంపెనీకి వర్క్ చేశారు. బట్ దెన్ నౌ లైక్ ఇట్స్ బీన్ లైక్ చేంజ్డ్ ఆర్ ఇట్స్ బీన్ అక్వైర్డ్ బై సో అండ్ సో కంపెనీ అని చెప్పి. ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తేసారు. అసలు ఆ కంపెనీనే లేదు అంటే ట్రై గెట్టింగ్ ఎనీ హెచ్ఆర్ ఆఫ్ దట్ కంపెనీ. లేదంటే ఎవరైనా మేనేజర్ గానీ, ఎవరైనా హైయర్ పొజిషన్ వాళ్ళు మీకు ఆ కంపెనీలో తెలిసినట్టయితే పర్సనల్‌గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఆస్క్ ఇఫ్ దే హావ్ లైక్ ఎనీ లెటర్ హెడ్ దట్ దే కెన్ హెల్ప్ ఔట్ అని చెప్పి. అసలు ఏమి కుదరట్లేదు. దేర్ ఈస్ నో వే అట్ ఆల్. గూగుల్‌లోనే ఆ కంపెనీ మీకు దొరకట్లేదు. లైక్ ఎత్తేసారు మొత్తము. కానీ మీరు దాంట్లో పని చేశారు అంటే యూ విల్ హావ్ టు రైట్ ఎ లెటర్ అన్నమాట. ఒక ఎక్స్‌ప్లనేషన్ లెటర్ లాగా మీరు రాయాలి. నేనిప్పుడు ఈ కంపెనీకి సో అండ్ సో డేట్ నుంచి అండ్ సో అండ్ సో డేట్ దాకా పనిచేశాను. ప్రూఫ్‌గా నా దగ్గర మేబీ సాలరీ స్లిప్స్ ఉంది. అండ్ ఆబ్వియస్‌లీ మీ దగ్గర రిలీవింగ్ లెటర్ గాని, ఎక్స్‌పీరియన్స్ లెటర్ గాని ఖచ్చితంగా ఉంటుంది. పీఎఫ్ ఫార్మ్స్ ఉండొచ్చు. లేదా ఫార్మ్ 16 ఉండొచ్చు. సో, ఏదైతే డాక్యుమెంట్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయో ద ఫ్యాక్ట్ దట్ యూ యాక్చువల్లీ వర్క్ ఫర్ దట్ కంపెనీ ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా ఎక్స్‌ప్లనేషన్ లెటర్‌లో అటాచ్ చేసి మీరు ఐఆర్‌సీసీకి చెప్పొచ్చనమాట. సో, దట్ ఈస్ ఇట్ అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా కలుద్దాం ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సీ యూ.